అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ సమ్మర్‌లో అంటే మార్చి దాటిన తర్వాత ఏప్రిల్ నెలలో ఎటువంటి మనకు కూరగాయల పంటలు గానీ, అలాగే ఆకుకూరల పంటలు గానీ షార్ట్ డ్యూరేషన్‌లో అనగా మనకు 40 రోజుల్లో పూతంతా కాయగా మారి 50-60 రోజుల్లో కటింగ్స్ పడేటువంటి కూరగాయలు గానీ, లేదా ఆకుకూరలు గానీ ఎటువంటివి వేసుకోవాలా ఈ షార్ట్ పీరియడ్‌లో? అయితే రైతుకు డిమాండ్ ఉన్నటువంటి ఏ పంటలు ఈ సమ్మర్‌లో వేసుకుంటే మనకు బ్యాలెన్సింగ్‌గా ఉండి రైతుకు ఆదాయం వస్తుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అయితే ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేయబోయే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోలు నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం అయితే జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ ఏప్రిల్ నెలలో మనకు ఇప్పుడు నేను చెప్పబోయే ఏ పంట అయినా కూడా మీకు టెంపరేచర్ మీద బేస్డ్ అయి ఉంటుంది. ఏ పంట కూడా టెంపరేచర్‌ని తట్టుకొని మనకు పంట రావాలి అనంటే తగు జాగ్రత్తలైతే కంపల్సరీగా తీసుకోవాలి. అయితే మీరు మీ పంట పొలంలో గనక నేను చెప్పినటువంటి ఈ చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలామంది రైతు సోదరులు టెంపరేచర్‌కు అనుకూలంగా పంటలు వేసినా గూడాను టెంపరేచర్‌ని బేస్ చేసుకొని అంటే వాటిని తట్టుకునే కెపాసిటీ రైతులు పంటలకు అందించినప్పుడు మాత్రమే దిగుబడి అయితే వస్తుంది. మీరు ఈ చిన్న చిన్న పొరపాట్లు చేయకోకున్నట్ల నేను చెప్పబోయే ట్రిక్స్ పాటించినట్లయితే మీకు మంచి ఫలితాలైతే వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ సమ్మర్‌లో ఈ సీజన్‌లో ఏప్రిల్‌లో గనక మీరు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బెండనైతే సాగు చేయండి. ఈ బెండ మీకు ఖచ్చితంగా టెంపరేచర్ అయితే ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా దోమ అటాక్ అయితే ఎక్కువగా ఉంటుంది. వైరస్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి మీరు డ్రిప్ పద్ధతిలో వేసుకొని ఎయిర్ పైప్స్ పెట్టుకోండి. అంటే రైనీ ఫీల్డ్ అంటాం కదా మనము. రైన్ పైప్స్ ఇవి ఖచ్చితంగా మీకు ఈ తుంపర్ల మాదిరి మనకు రైనీ ఫీల్డ్ మాదిరి వస్తుంది. దీన్నే మనము ఉంచుకున్నట్లయితే మీకు ఇది కూడా షార్ట్ పీరియడ్‌లో వచ్చేటువంటి పంట కాబట్టి బెండ అనేది మీకు ఈ ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా మంచి పంటనైతే చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ గనక మీరు చూసుకున్నట్లయితే ఇంకొక పంటగా మీరు కాకర తీసుకోవచ్చు. ఈ కాకర కూడా మీకు ఖచ్చితంగా 40-50 రోజుల్లో కటింగ్ అయితే పడుతుంది. అయితే ఇన్సెక్టిసైడ్స్ దీనికి కొద్దిగా ప్రాబ్లమ్ అయితే అయినా కూడాను మీకు ఈ బీర తీసుకున్నప్పుడు ఖచ్చితంగా పందిరి మార్గంలోనే వేసుకోవాలి. అందులోనూ స్టేకింగ్ పద్ధతి అయితే చాలా బావుంటుంది. ఎండను తట్టుకోవాలి. అలాగే మీరు డ్రిప్ పద్ధతిలో గనక చూసుకున్నట్లయితే హ్యూమిక్ యాసిడ్స్ కానీ, 1919 కానీ, 20-80 గానీ ఈ ఫర్టిలైజర్స్ అంటే డ్రిప్ ఫర్టిలైజర్స్ మేనేజ్మెంట్‌లో చూసుకున్నట్లయితే కూలింగ్ పీరియడ్ కాబట్టి డ్రిప్ ద్వారా ఇవి వేసుకుంటూ మీరు రైన్ పైప్స్ గనక ఖచ్చితంగా పెట్టుకున్నట్లయితే అలాగే మీరు ఒక 5 సార్లు తర్వాత అంటే ఈ గుంత హ్మ్. పాదుల మధ్యలో మీరు కనుక నీటిని వదిలినట్లయితే ఖచ్చితంగా మీకు భూమి అనేది కూల్‌గా ఉండి మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీర, కాకర, అలాగే సోరకాయ ఇవన్నీ కూడా వీటి ఆకుజాతి, తీగజాతి, తీగజాతి మొక్కలు కాబట్టి వీటన్నిటికీ కూడా ఇదే ఫార్ములా అయితే ఉపయోగిస్తారు. ఇప్పుడు మీరు ఫాలో అవ్వాల్సింది ఓన్లీ రైన్ పైప్స్ అన్నా వేసుకోవాలి. లేకపోతే పాదుల ద్వారా మీకు చల్లదనాన్ని సమకూర్చే విధంగా మీరు నీటిని పారించాలి. ఈ విధంగా పారించినప్పుడు తల్లి వేర్లు గానీ, పిల్ల వేర్లు గానీ మీకు అలాగే టెంపరేచర్ హెవీగా ఉన్నప్పుడు కూల్ రావడానికి, అలాగే మొత్తం భూమి అంతా చల్లగా ఉండడానికి ఇవి నీటి పారుదల అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. డ్రిప్ ద్వారా నీటిని వదులుతూ మీరు పాదుల ద్వారా నీటిని వదులుకోవాలి. ఖచ్చితంగా ఈ పద్ధతి మీరు ఈ ఏప్రిల్ నెలలో ఒకసారి ఫాలో అయ్యి మీరు రిజల్ట్ అనేది ఒకసారి చూడండి. ఇలా చేస్తూ మీరు అప్పుడప్పుడు రైన్ పైప్స్ ఉపయోగించినట్లయితే మంచి దిగుబడి అయితే వస్తుంది. అలాగే నెక్స్ట్ గనక చూసుకున్నట్లయితే మీరు టమోటా వేసుకోవచ్చు. ఈ ఏప్రిల్ నెలలో గనక టమోటా మీరు వేసుకున్నట్లయితే షార్ట్ పీరియడ్ కాబట్టి మీకు 40-50 రోజుల్లో కటింగ్ అయితే పడుతుంది. ఫాస్ట్‌గా వచ్చేటువంటి రకాలు కూడా అయితే మనకు ఈ సమ్మర్‌లో అయితే ఉన్నాయి. మంచి రకాలను తీసుకోవచ్చు. అయితే నెక్స్ట్ గనక చూసుకున్నట్లయితే మనకు క్యాబేజీ, క్యాలీఫ్లవర్. ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మీరు
ఖచ్చితంగా హైబ్రిడ్ రకాలనైతే తీసుకోండి. ఎందుకంటే నాటు రకాలు ఈ సమ్మర్‌లో మీకు అంతగా కలిసి రావు. అందులోనూ మీకు టెంపరేచర్‌ని అస్సలు తట్టుకోలేవు కాబట్టి మీరు హైబ్రిడ్ రకాలకైతే వెళ్ళండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి కనీసం మీరు ఖచ్చితంగా దీనికి ఇన్సెక్టిసైడ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి సమ్మర్‌లోన. మీకు థ్రిప్స్ అటాక్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి థ్రిప్స్‌కు సంబంధించినటువంటి మేనేజ్మెంట్‌కి సంబంధించినటువంటి వీడియోలు మన దాంట్లో చాలా అయితే ఉన్నాయి. వాటిని ఒకసారి అయితే మీరు డిస్క్రిప్షన్‌లో గాని, అలాగే పాత వీడియోలు ఒకసారి చూసుకున్నట్లయితే దాంట్లో అయితే ఇవ్వబడుతుంది. అలాగే మీరు ఖచ్చితంగా వీటికి ఎయిర్ పైప్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. డ్రిప్ ద్వారా మీరు కూలింగ్‌కి సంబంధించినటువంటి ఇప్పుడు చెప్పాను కదా! హ్యూమిక్ ఫల్విక్ యాసిడ్స్, అలాగే 28, 28, 0, 9919 ఫర్టిలైజర్స్ కంపల్సరీ, డ్రిప్ ఫర్టిలైజర్స్ కంపల్సరీ వీటిని వదులుతూ ఉండాలి. ఎందుకు అనంటే ఇవి ఖచ్చితంగా టెంపరేచర్‌ను మేనేజ్ చేస్తుంది. ఎయిర్ పైప్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే నెక్స్ట్ గనక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్రెడీ మనం చూపినటువంటి ఈ ఏదైతే కాకర, బెండ, బీర, ఇంకొకటి దోసకాయ కూడా మీరు షార్ట్ పీరియడ్‌లో 40-50 రోజుల మధ్యలోనే ఈ దోసకాయ కూడా వస్తుంది. ఇది కూడా మీకు టెంపరేచర్‌ని తట్టుకోలేదు. కావాలంటే మీరు ఈ స్టేకింగ్ పద్ధతులు ఉపయోగించేసి మీరు ఖచ్చితంగా డ్రిప్ మేనేజ్మెంట్ వేసుకోవాలి. ఇంకా కనుక మల్చింగ్ షీట్ ఒకవేళ వేసుకున్నా కూడా మంచిదే. మల్చింగ్ షీట్ వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. ఖచ్చితంగా మీరు ఈ దోసకు కూడా మీరు ఏం చేయాలి అనంటే ఈ ఈ ఏదైతే పాదుల మధ్యలో నీటిని ఖచ్చితంగా మీరు వదులుతూ ఉండాలి. ఇలా చేసుకున్నట్లయితే మీకు దోస కూడా ఖచ్చితంగా మంచి దిగుబడి అయితే వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పచ్చిమిరప. ఈ పచ్చిమిరప కూడా మీకు ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో మీకు పంట చేతికి వస్తుంది. కనీసం అంటే 50 నుంచి కటింగ్స్ అయితే పడతాయండి. 50 నుంచి కటింగ్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ నెలలో కూడా మీకు టెంపరేచర్ హెవీగా ఉంటుంది కాబట్టి కొన్ని ఏరియాలో అసలు మిర్చి పంట అనేది రాదు. ఈ మిర్చి పంట మీకు రావాలి అనంటే ఖచ్చితంగా మీరు స్టేకింగ్ పద్ధతి అయితే ఉపయోగించుకోండి కొన్ని ఏరియాలో. స్టేకింగ్ పద్ధతి అనుకూలంగా లేని వాళ్ళు నార్మల్‌గా మీరు మల్చింగ్ షీట్స్‌లో గాని వేసుకోవచ్చు. లేదంటే పాదుల ద్వారా గాని వేసుకోవచ్చు. బోదెలో వేసేసి. అలాగ లేని వారు ఖచ్చితంగా మీరు డ్రిప్స్ అయితే ఉపయోగించి పాదుల్లో కనుక నీటిని వదిలినప్పుడు ఖచ్చితంగా మీకు దిగుబడి అయితే వస్తుంది. ఎందుకనంటే ఈ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు మీకు కనీసం ఈ బ్లాక్ థ్రిప్స్ చాలా అటాక్ ఎక్కువగా ఉంటుంది. తెల్లదోమ అటాక్ ఎక్కువగా ఉంటుంది. రెడ్ మైట్స్, ఎర్రనల్లి అటాక్స్ కూడా ఈ పచ్చిమిరపలు చాలా ఎక్కువగా వస్తుంది. కాబట్టి మీరు స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్కువగా మీరు ఈ వైట్ ఫ్లై కానీ, థ్రిప్స్ కానీ ఎక్కువగా గుడ్లను ఎక్కువగా పెట్టి మనకు ఒక రోజుల్లోనే చాలా ఎక్కువగా పొదిగేటువంటి దశలైతే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా వీటిలో స్ప్రే చేసుకునేటప్పుడు వేప నూనె 10,000 ppm అయితే ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఏ మందైనా కూడా వాడుకోండి. మీరు ఇన్సెక్టిసైడ్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా మీరు ఈ వేప నూనె అయితే 10,000 ppm అయితే ఉపయోగించుకోండి. నెక్స్ట్ పంట కనుక చూసుకున్నట్లయితే ఈ సమ్మర్లో మీకు షార్ట్ పీరియడ్లో వచ్చేటువంటిది వాటర్ మెలన్. ఈ వాటర్ మెలన్ మీకు హైబ్రిడ్ వెరైటీల్లో చాలా రకాలైతే ఉన్నాయి. హైబ్రిడ్ వెరైటీలకు సంబంధించినటువంటి సీడ్‌ను మీ ఏరియాలో ఏది బాగా అనుకూలంగా ఉంది అనంటే మీరు నర్సరీ ఏరియాలకు సంబంధించినటువంటి వాళ్ళని అడిగితే కంపల్సరీ చెప్తారు. షార్ట్ పీరియడ్‌లో మీకు 50 రోజుల్లో ఈ పంట అయితే వస్తుంది. మల్చింగ్ పేపర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. డ్రిప్ మేనేజ్మెంటు, ఎరువుల యాజమాన్యం కంపల్సరీ. మీకు ఎరువుల యాజమాన్యం అంటే బోదెలో ఎరువులు వేసేటువంటి పద్ధతి కనుక తెలియనట్లయితే కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఎక్కువగా ఈ వాటర్ మెలన్ మేనేజ్మెంట్‌లో ఫర్టిలైజర్స్‌కి సంబంధించినటువంటి మల్చింగ్ పేపర్ లోపల వేయాలి అనుకున్నటువంటి రైతు సోదరులు కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి. ఖచ్చితంగా నేను ఎక్కువగా వచ్చినటువంటి కామెంట్స్‌కు నేను నెక్స్ట్ వాటర్ మెలన్ మేనేజ్మెంట్‌లో ఫర్టిలైజర్ ఏవి ఉపయోగించాలి మల్చింగ్ షీట్‌కి ముందు అనేది కంపల్సరీ తెలియజేస్తాను. ఈ రోజుటి వీడియోలో మీకు ఈ షార్ట్ పీరియడ్‌లో మీకు ఈ వేసవిలో ఏ పంటలు వేసుకుంటే మంచి దిగుబడి అయితే వస్తుంది. అలాగే రైతులు షార్ట్ పీరియడ్‌లో ఎండాకాలంలో వేసుకునేటువంటి పంటలేవి అనేది ఈ రోజుటి వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. కనుక మీరు రైతు సోదరులు ఖచ్చితంగా ఈ సమ్మర్‌లో గనక మీరు పాదులలో మీరు నీటిని వదలండి. ఖచ్చితంగా మీకు వదిలిన తర్వాత రిజల్ట్ అనేది మీకైతే తెలుస్తుంది. అలాగే రైన్ పైప్స్ కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోండి. చాలామంది రైతు సోదరులు కొత్తిమీర అడుగుతా ఉన్నారు. కొత్తిమీర సాగు చేసుకోవాలంటే కనీసం అంటే మనకు
35 నుంచి 38 డిగ్రీల్లో ఈ కొత్తిమీర అనేది సాధ్యమైనంత వరకు చాలా కష్టంగా పండుతుంది. ఖచ్చితంగా మీరు వేసి తీరాలి అనంటే మంచి ధర అయితే పలుకుతుంది. ఖచ్చితంగా వేసుకోవాలి అనుకున్నటువంటి రైతు సోదరులు కొత్తిమీర అయితే రైన్ పైప్స్ ఉపయోగించి మీరు ఖచ్చితంగా పంట వేసుకున్నప్పుడు మనకు టెంపరేచరు మేనేజ్మెంట్ కావాలి అనంటే మేనేజ్మెంట్ కావాలంటే మనకు ఈ సాయిల్‌లో పీహెచ్ వాల్యూ అనేది ఈ వేసవిలో ఎక్కువగా బ్యాలెన్స్ అనేది కాదు. ఎప్పుడైతే పీహెచ్ వాల్యూ 6.5-7.5 అంటే 6.5-7.5 ఈ బ్యాలెన్స్ కనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ కొత్తిమీర పంట కూడా వస్తుంది. ఏం లేదు, సింపుల్‌గా మీరు టెంపరేచర్ మేనేజ్మెంట్ చేయండి. భూమి చల్లదనంగా ఉండేటట్లు చూసుకోండి. చల్లదనంగా ఉండాలి అనంటే మీరు ఖచ్చితంగా ఎయిర్ పైప్స్ అయితే ఉపయోగించుకోవాలి. లేకపోతే స్ప్రే చేసేటప్పుడు మీకు న్యూట్రిషన్స్, అలాగే హ్యూమిక్ యాసిడ్స్, ఫల్విక్ యాసిడ్స్, ఫార్ములా 7 ఇలాంటి జింక్ న్యూట్రిషన్స్ ఇలాంటివి ఇలాంటివి ఉపయోగించుకొని ఎక్కువగా పెస్టిసైడ్స్ ఉపయోగించకండి. నార్మల్‌గా మీరు ఈ న్యూట్రిషన్స్తోనే వీటిని మేనేజ్మెంట్ చేసి పంటనైతే మంచిగా తీయవచ్చు. ఈరోజుటి వీడియోలో మీకు ఇదంతా బాగా ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. వాళ్ళ డౌట్స్ అయితే నేను క్లియర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. చాలామంది రైతు సోదరులు వీడియో అయితే చూస్తున్నా కానీ లైక్ చేయలేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్క రైతు సోదరులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.